హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీ బాక్స్, షూ బాక్స్ ఉంటాయి కదా. మేము ఆ శారీ బాక్స్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చేసి మీకు చూపిస్తాము. నేను మీ జాబిలి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మా గిరి అన్నయ్య భవ్యాక ఒక డెకరేటివ్ ఐటమ్ చేసి మీకు చూపిస్తారు. ఇలాంటి వేస్ట్ కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ షీట్ నేనైతే ఇక్కడ బ్లాక్ షీట్ని తీసుకున్నాను. మీకు ఇష్టమైతే వేరే కలర్ షీట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్లాక్ షీట్ని ఇలా కార్డ్బోర్డ్ షీట్ని కవర్ చేయాలి. మనం గమ్తో అయినా అతికించుకోవచ్చు, లేకపోతే ఇలా సెలో టైప్తో కూడా అతికించుకోవచ్చు. మనం ఇలా 4 సైడ్స్ సెలో టైప్తో అతికించేసుకున్నాం కదా. ఇప్పుడు మన కార్డ్బోర్డ్ షీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను ఫ్లవర్ని రెడీ చేసుకుంటున్నాను. అందుకని ఫ్లవర్ కోసం పెటల్స్ రెడీ చేసుకోవాలి కాబట్టి దీని మీద లేయర్ని ఇలా చించేసి సిజర్ తీసుకొని ఇలా పెటల్స్ని రెడీ చేసుకోవాలి. 6 పెటల్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా నేను చిన్న పెటల్స్, పెద్ద పెటల్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లీఫ్ కట్ చేసుకుంటున్నాను. మనం స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నాక దీని పైన అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను. ఇలా అంటించుకోవాలి దీనిపైన. ఇలా అంటించాక దీన్ని మనం లీవ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ 4 లీవ్స్ చేసుకున్నాము, 2 చిన్నవి, 2 పెద్దవి. ఇప్పుడు మనం కట్ చేసిన పెటల్స్ని ఇక్కడ మనం ఫ్లవర్ షేప్లో పెట్టుకుంటున్నాము.
ఇలా మనం ఇక్కడ సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనము కాడ కోసం సన్నగా కట్ చేసుకొని పైన లేయర్ తీసేయాలి. ఇలా తీసుకోవాలి. ఇలా మనం ఫ్లవర్ని రెడీ చేసుకున్నాము. మీకు ఇష్టమైతే ఇలాగే ఉంచవచ్చు, లేకపోతే వీటికి కలర్స్ వేసుకోవచ్చు. వీటిని కలర్స్ వేసుకున్నాక పేస్ట్ చేసుకుంటాం. మేము ఇలాంటిదే ఇంకొకటి ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇప్పుడు మా నిశాంతనే చిట్టి ఇద్దరు కలిసి ఒక డెకరేటివ్ ఐటమ్ చేసి మీకు చూపిస్తారు. నేను వేస్ట్ కార్డ్బోర్డ్ షీట్ని ఇలా స్క్వేర్లా కట్ చేసుకుని ఈ కలర్ షీట్ని పేస్ట్ చేసుకుంటున్నాను. నేను సెల్లో టేప్తో ఇలా అంటించుకుంటున్నాను. మేము 4 సైడ్స్ టేప్తో అతికించుకుని ఇలా షీట్ని రెడీ చేసుకున్నాం. దీనికి బోర్డర్ కోసం మేము కార్డ్బోర్డ్ తీసుకుని సన్నగా కట్ చేసుకుంటున్నాం. ఫోర్ సైడ్స్కి 4 కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది గమ్ముతో అతికిస్తాను. నేను వేస్ట్ కార్డ్బోర్డ్ తీసుకుని దానిపైన ఫ్లవర్ షేప్ గీసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఈ షేప్లో ఫ్లవర్ పెటల్ని కట్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్స్కి ఇలా 4 సైడ్ అతికించుకున్నాను. ఫ్లవర్స్ కోసమని 3 పెటల్స్, ఇంకా 2 లీవ్స్, ఒక సర్కిల్, కాడ కోసమని నేను కట్ చేశాను. కట్ చేసుకున్న వాటిని ఇలా ఫ్లవర్ షేప్లో పెట్టి గమ్తో అతికించుకున్నాము. ఇవేంటో మీకు తెలుసా? ఇవి పూసలు కాదు. ఒకసారి మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇవి ఒక చెట్టు కింద సీడ్స్ అవి బాగున్నాయని మేము ఇంటికి తెచ్చుకున్నాము. అదే సీడ్స్ ఇప్పుడు డెకరేషన్ కోసం యూజ్ అయినాయి. చూసారా ఈ వేస్ట్ కార్డ్బోర్డ్స్తో ఎంత మంచి డెకరేటివ్ ఐటమ్స్ రెడీ అయ్యాయో. మీరు కూడా కార్డ్బోర్డ్స్ వేస్ట్ చేసి పడేయకుండా మాలాగేలా డెకరేటివ్ ఐటమ్స్ చేసుకొని మీరు కూడా మీ ఇళ్ళని ఇలానే డెకరేట్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.